కార్గిల్ హీరో కూడా. నమస్తే కల్నల్ పరమేశ్వర్ గారు. నమస్కారం వాసుదేవన్ గారు. కల్నల్ పరమేశ్వర్ గారు, చాలా మంది అంటే మెజారిటీ భారతీయులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న డెవలప్మెంట్స్, బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు. చాలా చిన్న దేశం ఇవాళ తొడగొట్టి మనల్ని సవాల్ చేసే స్థాయికి, మనం పుణ్యం కట్టుకోబట్టి పురుడు పోసుకున్న దేశం ఈరోజు మన మీద తిరగబట్టం అనేది సహజంగానే ఆందోళన కలిగించే అంశం భారతీయులకి, భారతీయ తత్వం ఉన్న వాళ్ళకి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ తత్వం ఉండాల్సిన అవసరం లేదు, ఉన్నవాళ్ళు ఫీల్ అవుతున్న కన్సర్న్ అయితే అది. ఈరోజు రక్షణ పరంగా మనం తీసుకుంటున్న చర్యలు, సైనిక అధికారిగా మీరు యుద్ధాలు చూశారు, కార్గిల్లో నేరుగా పాల్గొన్నారు. అలాంటి నేరుగా పాల్గొనే అవసరం ఏదైనా ఈరోజు భారత సైన్యానికి ఎదురవుతోందా? చాలా ప్రశ్నలు చాలా ప్రశ్నలు అడిగారు, ఒకటి తర్వాత ఒకటి నేను ఆన్సర్ చేయడం. ఒకటి ఏంటంటే నేరుగా యుద్ధం జరుగుతుందా అనే ప్రశ్నకి ఎప్పుడు ఎవరు జవాబు చెప్పలేరండి. సో ఎందుకు ఈ నేరుగా యుద్ధం జరగకుండా ఉండాలని మనం ప్రిపేర్ అవుతాం. మనం ప్రిపేర్ అయ్యి ఒకవేళ యుద్ధం జరిగిందంటే ఏ థియేటర్ లో అవుతుంది, ఏ వెదర్ లో అవుతుంది, ఎలాంటి టెరైన్ లో అవుతుంది, ఎలా యుద్ధం చేయాలి అనేది వార్ గేమ్ చేసుకుంటాం, ప్రాక్టీస్ చేసుకుంటాము. దాన్ని బట్టి ప్రిపేర్డ్ గా ఉంటాం. మెంటలీ మాకు ప్లాన్ ఉంటుంది, ఇలా అయితే ప్రిపేర్ అవుతాం. సో అలాంటి వార్ గేమ్ అనేది బంగ్లాదేశ్ క్రికెట్ అయినప్పటి నుంచి మేము ఈస్టర్న్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎప్పుడైనా రిలేషన్స్ వచ్చాయి, అప్పుడు చాలా ఏళ్ళు మన ఫ్రెండ్ అన్నారు. దాని తర్వాత మెల్లగా ఇస్లామిక్ రాడికలైజేషన్ వచ్చి వాళ్ళు మనకు చూపించారు, కన్నర్ చేయడం అని చేయడం జరిగింది. సో అలా జరుగుతున్నంత కాలం ఏం చేసామంటే మనం బంగ్లాదేశ్ ఒక మంచి డిప్లొమాటిక్ ఛానల్ మెయింటైన్ చేసి, అదే కాకుండా మన రిస్క్ మిటిగేషన్ కూడా మనం ఆఫ్ లేట్ లాస్ట్ 15-20 years వర్క్ చేయడం మొదలెట్టాము. రిస్క్ మిటిగేషన్ ఏంటి? బంగ్లాదేశ్ క్రియేట్ అయినప్పుడు మనకి తెలిసిన అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏంటి? సిలిగురి కారిడార్. 20-22 కిలోమీటర్లు ఉన్న సిలిగురి కారిడార్ నార్త్ ఆఫ్ బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్ నేపాల్ నుంచి వెళ్ళే 22 kilometers కారిడార్ ఒక టోటల్ 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 7 నార్త్ ఈస్టర్న్ అంటే 1974 దాకా 75 దాకా ఆరే ఉండేది. దాని తర్వాత సిక్కిం కూడా వచ్చింది. సిక్కిం కూడా రావడంతో 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయ్యాయి 1975 నుంచి. పోయిన 51 సంవత్సరాల నుంచి ఆ 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సస్టైన్ చేసేది 22 కిలోమీటర్ల కారిడార్ మాత్రమే. అయితే ఆ 22 కిలోమీటర్ల కారిడార్ ఓపెన్ ఉండడం మీద 2,63,000 చదరపు కిలోమీటర్ల ఏరియా, 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సుమారు 4.5 కోట్ల జనాభా డిపెండ్ అయి ఉన్నారు. సో దాన్ని మీరు మిలిటరీ మొబిలైజేషన్ కి వాడతారు, మీరు లాజిస్టిక్ మొబిలైజేషన్ కి వాడతారు, జనరల్ ట్రాన్స్పోర్ట్ గురించి వాడతారు, ఎనీ అదర్ మిస్లేనియస్ పర్పస్ గురించి వాడతారు. ఎందుకంటే ఇంకో దారి లేదు. అంటే ఫ్లైట్స్ లో మీరు తీసుకెళ్లి ఏమీ సస్టైన్ చేయలేరు, దట్స్ టూ కాస్ట్లీ. ఆ మోడల్ ఎవరు వాడలేదు. సో అదే కారిడార్ యూజ్ చేస్తవచ్చు. అయితే దాని ప్రత్యామ్నాయం ఏంటి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచించగా మెల్లమెల్లగా 2005, 6, 7 తర్వాత మెల్లమెల్లగా కొన్ని ఆల్టర్నేటివ్స్ రావడం మొదలెట్టాయి. అవి మనం డిస్కస్ చేయడం మొదలెట్టాము. బంగ్లాదేశ్ యాక్టివ్ గా ఎంగేజ్ అవి చేశాము. అయితే దానిలో వచ్చినవి ఏంటంటే, ఒకటి మిలిటరీ ఇండిపెండెన్స్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఆల్టర్నేటివ్ కారిడార్స్ చేసుకున్నారు అనుకోండి. ఒకటి మిలిటరీ యాక్సెస్ గా వదిలేసుకోవచ్చు, ఒకటి లాజిస్టిక్ యాక్సెస్ గా వదిలేసుకోవచ్చు మీరు. అండ్ ఒకవేళ ఏదైనా ఒక యాక్సెస్ అవైలబుల్ లేకపోతే రెండో యాక్సెస్ రెండింటికి వాడుకోవచ్చు. అట్లా డీక్లటర్ చేసుకుని డీరిస్క్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు. ఆ ఉద్దేశంలో చాలా ముందరికి వెళ్ళడం మొదలెట్టాము. ఆ ఉద్దేశంలో చాలా ముందరికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడడం. అలాగే ఆ దేశంతో చాలా టాక్స్ అయ్యాయి. షేక్ హసీనా గవర్నమెంట్ తోటి చాలా ఫ్రెండ్షిప్ ఉండేది. మంచిగా మాట్లాడి ఎంగేజ్ అయ్యి మేము కర్తార్పూర్ కారిడార్ లాంటి యాక్సెస్ మేము ఎటువైపు కూడా బిల్డ్ చేసుకుంటామని మనం మాట్లాడాము. దానిలోనే వచ్చింది హీలీ మహేందర్గఢ్ 8 lane రోడ్ ది ప్రపోజల్. దాని సర్వే అయింది, దాని ప్రపోజల్ అయింది. ఆ ప్రపోజల్ కూడా ఫీజిబిలిటీ స్టడీ చేసి ఆ ఫీజిబిలిటీ స్టడీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎటొచ్చి ఏమైందంటే అన్ఫార్చునేట్లీ షేక్ హసీనా గవర్నమెంట్ అది పడిపోవడంతో ఇప్పుడు దాని ప్రోగ్రెస్ ఏంటి, దాన్ని బంగ్లాదేశ్ చేస్తుందా చేయదా అనేది మనం ఒక అసమంజసం. Who has carried out that feasibility study అండి? Who has carried out that feasibility study? మన వాళ్ళు చేశారండి. మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేసి, మల్టిపుల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, మెయింటెనెన్స్ ఏంటి, అదే కాక లీగల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే 2 దేశాల నుంచి ఒకవేళ బోర్డర్ దాటి రోడ్ వెళ్తుందంటే దాని లీగల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఎవరు మేనేజ్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, ఏ ట్రాఫిక్ ఎలా అవుతుంది, దాని టాక్సేషన్ ఎలా ఉంటుంది, ట్యాక్స్ కూడా ఇవ్వాలి. వేరే దేశంలో మనం రోడ్ వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. బట్ లైక్ వీళ్ళు చైనా వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు చైనా సీలింగ్ నుంచి మయన్మార్ నుంచి ఒక రోడ్ వెళ్తుంది, అండర్ గ్రౌండ్ పైప్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది. దానికి వాళ్ళు ఏడాదికి 13-14 మిలియన్ US డాలర్లు కడుతున్నారు అది ఫీ.
ఎవరికండి మీ భూమి ఎవరికి నుంచి- కడుతున్నారు? మీ భూమి నుంచి వెళ్తుంది. సారీ, మయన్మార్ కడుతున్నారా? మయన్మార్ కడుతుంది చైనా గవర్నమెంట్. సో అలాంటి బోర్డర్స్ చాలా రఫ్లీ అరౌండ్ 13.6 million అండి, US డాలర్స్. సో ఆ 14 million US డాలర్స్ అనుకోండి, తక్కువ అమౌంట్ కాదు కదా. ఒక రోడ్, ఒక పైప్ లైన్, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ మాట. సో అలాగే మనకి యాక్టివ్ టోల్స్ కట్టాల్సి ఉంటుందో, లేకపోతే యాక్టివ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో, దాని కంట్రోల్ మెకానిజం ఎలా ఉంటుంది, మానిటరింగ్ మెకానిజం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఇచ్చారు. షేక్ హసీనా గవర్నమెంట్ ఉంటే మనకి అది ప్రోగ్రెస్ అయ్యేది, ఎందుకంటే షేక్ హసీనాకి మోదీ గవర్నమెంట్ కి చాలా మంచి రిలేషన్స్ ఉండేవి. అన్ఫార్చునేట్లీ ఆవిడ పవర్ నుంచి వచ్చేయడంతో ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ ఇండియాకి ఏదన్నా కూడా ఆయన వ్యతిరేకంగా వెళ్తుంది. సో అది కొంచెం తక్కువలో పడింది. బట్ డిప్లొమాటిక్ ఛానల్స్, నాకు తెలిసింది ఏంటంటే డిప్లొమాటిక్ ఛానల్స్ ఇప్పటికి కూడా డిస్కషన్స్ యాక్టివ్ పెట్టాయి, మాట్లాడుతున్నాయి. ఇది ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్. వాళ్ళకి రెవెన్యూ ఫ్రీగా వచ్చే పైసలు, మీకు ఫ్రీగా వచ్చే రెవెన్యూ మీరు వాడుకోండి, మమ్మల్ని వాడినేయండి అని మనం అడుగుతున్నాము. మనకేంటంటే డీరిస్కింగ్ అవర్ అల్టిమేట్ రిస్క్. సో అది ప్లస్ తార్పోకారు షకాతి రోడ్ ఒకటి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ హిలీ మహేందర్గఢ్ రోడ్ ఏదైతే ఉందో అది కొంచెము రెండు నార్థన్ బంగ్లాదేశ్ లోనే. అయితే వచ్చి ఏంటంటే హిలీ మహేందర్గఢ్ది ఒక 100 కిలోమీటర్ల రోడ్, లెఫ్ట్ వెస్టర్న్ బోర్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ నుంచి ఈస్టర్న్ బోర్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంట. అదే మీరు తారాపూర్ షకాతి రోడ్ చూసారంటే అది జస్ట్ అబౌట్ 20 కిలోమీటర్ల రోడ్. అంటే మీరు ఆల్మోస్ట్ 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ని 20 కిలోమీటర్లు తగ్గించేస్తారు. విచ్ మీన్స్ 130 కిలోమీటర్లు మీరు తగ్గించారు, 120 కిలోమీటర్లు మీరు తగ్గించారంటే హెవీ వెహికల్ ట్రాఫిక్ అంటే 5-6 గంటల ట్రాఫిక్ మీరు సేవ్ చేసినట్టే. వన్ వే అంటే ఒక ట్రక్, ఒక హెవీ ట్రక్ వెళ్ళిందంటే 4 గంటలు కనీసం సేవ్ చేసింది. మీరు చెప్తున్న డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికండి? 5 గంటల జర్నీ తగ్గించే డిస్టెన్స్ ఈ బంగ్లాదేశ్ లెఫ్ట్ వెస్టర్న్ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ ఈస్టర్న్ బోర్డర్ దాకా ఎక్కడైతే మనం పెడుతున్నామో ఈ రోడ్ ఇస్తున్నామో ఆ డిస్టెన్స్. ఇప్పుడు ఏమైతుంది, అక్కడి నుంచి మనకి యాక్సెస్ లేకపోతే మనము కింద నుంచి వచ్చి పైకి బంగ్లాదేశ్ బోర్డర్ పైకి ఎక్కి సిలిగురి కారిడార్ వచ్చి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ 7 సిస్టర్స్ డైరెక్ట్ రోడ్ వేశారనుకోండి, డైరెక్ట్ రోడ్ వేశారంటే అది 20 కిలోమీటర్ల రోడ్ మాత్రమే. ఆ షకాతి రోడ్, ఆ షకాతి అనేది ఆ బోర్డర్ తో ఆ షకాతి కనెక్ట్ చేసే రోడ్. కుడ్ యు ప్లీజ్ స్పెల్ అవుట్ అండి షకాతి? SHAKATA. ఓకే, రైట్. తారాపోఖర్ అండ్ షకాతి, TARAPOKHER, తారాపోఖర్ అండ్ షకాతి రోడ్. అది కూడా ప్రపోజల్ స్టేజ్ లో ఉంది. అంటే ఇంకా పెద్ద గ్రేట్ స్టేజెస్ లోకి వెళ్ళలేదు. కానీ పాయింట్ ఏంటంటే అది అయ్యాయి అంటే ఏమవుతుందంటే మనకి ఒక లాజిస్టిక్ ఇండిపెండెన్స్ జరుగుతుంది. ఆ ఒక్క కారిడార్, ఆ లాజిస్టిక్ ఇండిపెండెన్స్ ఏమవుతుంది, మనకి అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏంటంటే మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ లాల్ మునీర్ హాత్ ఎయిర్ ఫోర్స్ ని వాళ్ళు రియాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చైనాకి ఇద్దామని ట్రై చేస్తున్నారు. దానికి చైనాకి ఇచ్చామంటే వాళ్ళ ఇంటూ సర్వేలెన్స్ అండ్ రెకగ్నైజెన్స్ ISR అంటే ఆ కేపబిలిటీస్ ఈ లాల్ మునిహార్ ఎయిర్ బేస్ లోకి వచ్చేయి అంటే, లాల్ మునిహార్ ఎయిర్ బేస్ ఏంటి క్రిటికాలిటీ, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 130 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సిలిగురి కారిడార్. విచ్ మీన్స్ ఆ ఎయిర్ బేస్ వాళ్ళకి చైనాకి లీజ్ లో ఇచ్చారంటే, లేకపోతే ఎయిర్ బేస్ ఇవ్వక్కర్లేదు, చైనీస్ వార్ ప్లేన్స్ కొనుక్కుంటారు తక్కువ రేట్లో, కొనుక్కుని వాళ్ళని అక్కడ లాల్ మునిహార్ దీనిలో పెడతారు. ఆ పెట్టడంతో ఏమవుతుంది, అక్కడి నుంచి ఒక జెట్ టేక్ ఆఫ్ చేసింది అంటే మీ సిలిగురి ఎయిర్ కారిడార్కి వచ్చి దాన్ని డామినేట్ చేయడానికి ఎగ్జాక్ట్ గా దానికి 5-10 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఎంత దూరంలో ఉన్నామండి మనం? 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం లాల్ మునీర్ హాట్కి. లాల్ మునీర్ హాట్కి సిలిగురికి. ఇప్పుడు చైనా గనక అక్కడ ఆ వ్యవస్థని డెవలప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న అధునాతన వ్యవస్థ ద్వారా మన మీద సర్వీలెన్స్ పెంచే ప్రమాదం ఏమన్నా ఉందా? 100% అండి. దానికోసం వస్తారు వాళ్ళు. ISR అంటారు, అందుకే ఇంటూ సర్వేలెన్స్ అండ్ రికగ్నైజెన్స్ కేపబిలిటీస్ అంటారు. ఎంత దగ్గరగా మన అడ్వర్సరీకి ఉంటే అంత ఎక్కువ కదా మన సర్వేలెన్స్ కేపబిలిటీస్, అంత డెప్త్ లో మనం చేయొచ్చు. ఇదే మీరు ఏ టిబెట్ లోనే పెట్టుకోవాలంటే దే విల్ లూజ్ దట్ డిస్టెన్స్ కదా, ఇండియాకి వచ్చే డిస్టెన్స్ లూజ్ అవుతుంది. ఇప్పుడు మన నెత్తి మీద కూర్చొని మనం సర్వేలెన్స్ చేస్తున్నట్టు. అవును. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది దాంతో ఏమవుతుందంటే ఇండియాకి పెద్ద థ్రెట్ అది. సో ఆ థ్రెట్ ని మనం మిటిగేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆల్టర్నేట్ యాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ యాక్సెస్ క్రియేట్ చేసుకుని ద మూమెంట్ ఆ సిలిగురి యాక్సెస్ మనకు అంత క్రిటికల్ కాదు మన ఎగ్జిస్టెన్స్, కానీ మనం ఒక మెసేజ్ ఇచ్చామంటే, మనకు ఆల్టర్నేట్స్ ఉన్నాయని చెప్పి మెసేజ్ ఇచ్చామంటే అడ్వర్సరీస్ కూడా దానిలో ఇన్వెస్ట్ చేయడం అంత తగ్గిస్తారు. ఇంత పెద్ద రిస్క్ కాదు, దీనిలో ఇంత టైం అండ్ రిసోర్స్ ఇచ్చి ఫైదా లేదు, వేరే మెథడాలజీ చూద్దాం, ఇది కూడా మెయింటైన్ చేద్దాం కానీ వేరే మెథడాలజీ చూద్దాం అనుకుంటారు. మనం డీరిస్క్ చేసుకుంటాము. అది దట్ ఈస్ ద ఐడియా దేర్ అండి. రైట్. అండ్ ఇంకోటండి, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఆ 22 కిలోమీటర్ల దూరం మనకి ఇటు బార్డర్ చూస్తే ఇప్పుడు వాట్ వీవర్ టోల్డ్ మనకున్న సమాచారం ప్రకారం, అందుతున్న సమాచారం ప్రకారం మిజోరంలో కూడా, మిజోరంతో పాటు ఈ 3 రాష్ట్రాలు అస్సాం, బీహార్,
వెస్ట్ బెంగాల్లో కూడా మన డిప్లాయ్మెంట్ని పెంచినట్టు సమాచారం. ఎస్, కరెక్ట్. అదే ఈ ఎప్పుడైతే మీకు ఈ ఏమంటారు ఈ షేక్ హసీనా అన్రెస్ట్ మొదలైందో, ఆ షేక్ హసీనా అన్రెస్ట్ మొదలైనప్పటి నుంచి ఆల్రెడీ మనము స్ట్రాటజిక్ గా ఆలోచించి ఇదివరకు ఒక ఏంటంటే ఒక గజరాజ్ కోర్ అంటే మన 4 కోర్ ఒకటి, మన 33 కోర్ ఉండేవి. కానీ ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తామంటే పానాగఢ్ లో కూడా ఒక కోర్ని మనం పెట్టాం. కోర్ అంటే ఆల్మోస్ట్ మీకు 30 నుంచి 40 వేల మంది సోల్జర్స్ ఉంటారు ఆ బాడీలో. సో పానాగఢ్ లో ఒక కోర్ పెట్టాము, 17 కోర్. ఆ 17 కోర్ పెట్టి ఆ ఈస్టర్న్ ప్రెసెన్స్ ఆల్రెడీ పెంచేసాము. పెంచిన తర్వాత కూడా మనం ఏం చేసాము, ఈ బంగ్లాదేశ్ అండర్స్ట్ ఏదైతే అవుతుందో ఆ బంగ్లాదేశ్ అండర్స్ట్ షేక్ హసీనాని ఎళ్ళగొట్టడము, వాళ్ళ మినిస్టర్ని చంపేయడం అని జరిగినప్పుడు వాళ్ళ మీద ఒక కన్నేసించడానికి, నిఘాయించడానికి, ప్లస్ ఆ ఏరియాలో ఉన్న ఫుడ్ ప్రెసెన్స్ పెంచడానికి. ఏరియాలో ఉన్న ఫుడ్ ప్రెసెన్స్ పెంచితే ఏమవుతుంది, యాజ్ ఆర్మీ మీకు వేరే ఏరియా నుంచి మొబిలైజ్ చేసి తీసుకొచ్చే టైం వేస్ట్ అవ్వదు, టైం అండ్ లాజిస్టిక్స్ వేస్ట్ అవ్వదు, ఇమీడియట్ గా లాంచ్ చేయొచ్చు. రెండోది అడ్వాంటేజ్ ఏంటి, మీరు అదే ఏరియాలో ఉన్నారంటే ఆ ఏరియా ఇంట్రికేసీస్, ఆ ఏరియా టెరైన్, ఆ ఏరియా వెదర్ మీకు తెలుస్తాయి. మీరు రోజు చేసే ట్రైనింగ్ లో అవన్నీ చేసుకుంటారు మీరు. సో లాంచ్ అవ్వాలంటే పెద్ద తయారీ లేకుండా జస్ట్ ప్లాన్ చేసుకుని లాంచ్ అయిపోవచ్చు. సో దట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సార్, ఈ 4 రీజియన్స్లో 4 చోట్ల 30,000 మంది చొప్పున 1,20,000 మంది డిప్లాయ్మెంట్ అయితే అయిపోయింది. ఉజ్జాయింపు 1,00,000 అనుకోండి, 1,00,000 అనుకోవచ్చు. అండ్ వీఆర్ క్యారింగ్ అవుట్ డ్రిల్స్, రెగ్యులర్ డ్రిల్స్ ఎవ్రీ డే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ పాసిబుల్ థ్రెట్. కరెక్ట్. డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్కడున్నా కూడా డ్రిల్స్ అనేవి నడుస్తాయి, ఆ ఏరియా స్పెసిఫిక్ డ్రిల్స్ అనేవి నడుస్తాయి, ఆ ఏరియా ప్రిపరేషన్ అనేది నడుస్తుంది. సో ఇది అబౌట్ ఆర్మీ ప్రెసెన్స్. అది కాక మనము ఇంకా ఏం చేసాము, ధుబ్రీ అనే ఒక స్టేషన్ ఉంది అస్సాంలో. అక్కడ లచిత్ బోర్ఫూకన్ స్టేషన్ అని ఒకటి సెటప్ చేశాము. అది లాస్ట్ ఇయర్ నవంబర్లో చేసాము, అప్పుడు చేసాము, నాకు గుర్తు రావట్లేదు డేట్, బట్ 1 ఇయర్ కూడా కాలేదు. అక్కడ మనం ట్రూప్స్ ప్రెజెన్స్ పెంచాము. దాని తర్వాత బీహార్ కిషన్ గంజ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక ట్రూప్స్ ప్రెజెన్స్ పెంచాము. ఇంకోటి చాలా కీలకమైన ఏరియా చోప్రా అని వెస్ట్ బెంగాల్లో. చోప్రా అని వెస్ట్ బెంగాల్, చోప్రా CHOPRA. స్పెల్లింగ్ ఇటు కావచ్చు, కానీ మీరు చూసారంటే గూగుల్లో దొరికిపోతుంది వెస్ట్ బెంగాల్. సో అది వెస్ట్ బెంగాల్. సో ఆ స్టేషన్ ఎందుకు కీలకమైనది అంటే, ఆ స్టేషన్ బంగ్లాదేశ్ బోర్డర్ కిలోమీటర్ దూరమే ఉంటుంది. సో టాక్టికల్లీ అదొక క్లియర్ మెసేజ్ ఇవ్వడం, మీ నెత్తి మీద కూర్చున్నాం మేము, ఏమైనా చేశారంటే 1 మాకు తెలుస్తుంది, 2 మేము యాక్షన్ తీసుకోవడంలో ఎంత టైం పట్టదు మాకు, అండ్ ఇది మాకు లాంచ్ బేస్ అయిపోతుంది. మేము ఇక్కడి నుంచి రావడమే కాదు, వెనకాల నుంచి వచ్చిన ట్రూప్స్ కూడా ఇవి లాంచ్ బేస్ చేసుకుని మేము ఇది అటాక్ చేయొచ్చు, అంటే అటాక్ చేసి ఫాల్ బ్యాక్ అవడం, అటాక్ చేసి ఫాల్ బ్యాక్ అలాంటివి కూడా చేయొచ్చు అన్న క్లియర్ మెసేజ్ ఇచ్చాం మనం. సో దాంతో వాళ్ళు కొంచెం కుదుట పడి ఉంటారు, కొంచెం జాగ్రత్త పడి ఉంటారని క్లియర్ గా అనుకోవచ్చు. బట్ ఎస్, మీరు అన్నట్టు మన ఆర్మీ ప్రెజెన్స్ మనము ఈ లాస్ట్ 1 year లో బై మ్యానిఫోల్డ్ పెంచాము. సో దట్ ఆర్ డిటరెన్స్, ఆర్ డిఫెన్సెస్ అండ్ ఆర్ డిటరెన్సెస్ ఆర్ క్లియర్లీ ఎస్టాబ్లిష్. అది ప్లస్ ఏంటంటే ఈ ఏవైతే ఈ కోర్స్ ఉన్నాయో, గజరాజ్ కోర్ అని, వజ్ర కోర్ అని, ఇవన్నీ గజరాజ్ ఒకటి, బ్రహ్మాస్త్ర ఒకటి, ఇంకోటి 3 ఉన్నాయి కోర్సు. ఈ కోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం స్ట్రాటజిక్ వెపన్ సిస్టమ్స్ ని వాటిని కూడా డిప్లాయ్ చేస్తాం. స్ట్రాటజిక్ వెపన్ సిస్టమ్స్ అంటే ఏంటి, మీకు సుఖోయ్ డిప్లాయ్మెంట్ కానీ, రఫేల్ డిప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఆకాశ్ మిసైల్స్, పృథ్వీ మిసైల్ డిప్లాయ్మెంట్ కానీ, లేకపోతే అట్లాంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ వేరే ఉంటాయి. అవన్నీ డిప్లాయ్ చేసి రెడీలీ అవైలబుల్ చేశాం. కావాలంటే మేము వేరే దగ్గర నుంచి పంపించగలరు, ఇక్కడ మీకు ఉన్నాయి, వి విల్ సెండ్. అండ్ క్విక్ కోల్డ్ స్టార్ట్ అంటాం, అంటే నోటీస్ లేకుండా టక్కన స్టార్ట్ అయిపోయి ఏదైనా కోల్డ్ స్టార్ట్ సినారో వచ్చింది అనుకోండి, సడన్ గా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, వెంటనే లేచి వెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేసే కేబిలిటీ అక్కడే బిల్డ్ చేశాం. సార్, ఈ వెపన్స్కి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన ఈ జెట్ ఫైటర్స్కి సంబంధించి, ఫైటర్ జెట్స్కి సంబంధించి ఇప్పుడు టెరైన్ డ్రాబ్యాక్స్ కొన్ని ఉంటాయి కదా, హిలీ టెరైన్స్ అవటం వల్ల అండ్ అన్కంఫర్టబుల్ అట్మాస్ఫియర్, వెదర్ ఉండటం వల్ల కూడా. బట్ ఆ ప్రిపేర్డ్నెస్ విషయంలో ఈ పాటికి మాక్ డ్రిల్స్ అయిపోయి ఉంటాయి కదా. మీరు సర్టన్లీ అంటే మీరు ఇంకో 3 వెరీ బిగ్ పాయింట్స్ మీరు చూడాలి రీసెంట్ పాస్ లో. 3 పాయింట్స్ ఏంటంటే, మన ఇన్వాల్వ్మెంట్ ఎవరితో ఉంది, మన మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏం చేశాము. 2-3 ఈవెంట్స్ చెప్తాను. ఒకటి, మనకి థాయిలాండ్కి, మనకి రష్యాకి చాలా ఫ్రెండ్లీ సంబంధాలు. అయితే థాయిలాండ్తో పాటు మనం మైత్రి అని ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఆ జాయింట్ ఎక్సర్సైజ్ 1 నుంచి 14 సెప్టెంబర్ నాడు చేసాము. ఆ మైత్రి ఎక్సర్సైజ్ ఇండో థాయిలాండ్ జాయింట్ తోటి. సో ఏంటి, ఒక మెసేజ్ ఏంటి, థాయిలాండ్ కావాలంటే ఈస్టర్న్ సైడ్ నుంచి మనం సపోర్ట్ చేస్తుంది, ఒక సటిల్ మెసేజ్.
లౌడ్ మెసేజ్ ఇంకా సటిల్గా థాయిలాండ్ మాతో మిలిటరీ ప్రాక్టీస్ చేసి, సో వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ మా డిఫెన్స్ ఫోర్సెస్ చాలా క్లోజ్. అవసరం ఉంటే థాయిలాండ్ మా కోసం నించుంటుంది అంటే నించుంటుంది అని ఒక మెసేజ్ ఇచ్చాం. మా మైత్రి ఎక్సర్సైజ్ తోటి 14 రోజులు ఎక్సర్సైజ్ అది చేశాం. అది కాక రష్యాతో మనకున్న ఫ్రెండ్షిప్ ని అండర్లైన్ చేసుకోవడానికి రష్యాలోకి వెళ్ళి ఒక ఎక్సర్సైజ్ వారం రోజులు ఎక్సర్సైజ్ అనుకుంటా 10th నుంచి 16th సెప్టెంబర్లో వెళ్ళి ఒక ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేశాం మన ఫోర్సెస్. అది కాకుండా ఈ రెండు కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే ఎక్సర్సైజ్ త్రిశూల్ 2025. ఎక్సర్సైజ్ త్రిశూల్ ఏదైతే చేశామో అది జాయింట్ ఎక్సర్సైజ్. జాయింట్ అంటే ట్రై ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అంటాం. ట్రై ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిపి చేసిన ఎక్సర్సైజ్. ఆ త్రిశూల్ ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోకి వెళ్ళి చేసాం ఎక్సర్సైజ్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోకి వెళ్ళి చేసి ఏం చేసాము, మనము అక్కడున్న కండిషన్స్ ని బార్గెయిన్ చేసుకున్నాం. సిలిగురి కారిడార్ మీద డిపెండెన్స్ ఏంటి. సో ఏం చేస్తామంటే ఈ ఎక్సర్సైజ్ లో యాజ్ డిఫెన్సివ్ ఫోర్సెస్, ఇది పెద్ద సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే కాబట్టి నేను డిస్క్లోజ్ చేస్తున్నాను. ఏం చేస్తామంటే ఆ ఏరియా టిపికాలిటీస్ ఏంటో అవి ఇంపోజ్ చేసి మూవ్మెంట్ అవి కూడా చేస్తాం. మూవ్మెంట్ చెయ్యి మనం అనుకుంటాం ఒక బాడీ ఆఫ్ 10,000 ట్రూప్స్ ఎస్టిమేట్ వేస్తాం. అచ్చా ఇక్కడ రోడ్ ఇంత పెద్ద రోడ్ ఉంది, ఇంత డిస్టెన్స్ ఉంది, లేకపోతే ఇక్కడ రోడ్లు బాగాలేవు, ఇంత డిస్టెన్స్, సో ఒక 100 కిలోమీటర్లు మనం 4 గంటల్లో వెళ్తాము ఒక బాడీ ట్రూప్స్ అని పేపర్ మీద ఎస్టిమేట్ వేస్తాం. కానీ గ్రౌండ్ మీద ఎస్టిమేట్ వేస్తే గ్రౌండ్ మీద చూస్తే 4 గంటలు 2 గంటలు అవ్వచ్చు, 4 గంటలు 8 గంటలు కూడా రావచ్చు. సో అవి కూడా గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేసి చూసుకుంటాము. మూవ్ చేసి బాడీస్ ని మూవ్ ప్లాన్ చేయడము, మొబిలైజ్ చేయడము, మూవ్ చేయడము, డిప్లాయ్ చేయడము, వార్ గేమ్ చేయడం అన్ని చేస్తాను. దానిలో అన్ని చేసి ఆ టైంలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, కంట్రోల్ ఎలా ఉంది, కమాండ్ అండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయగలిగామా, ఆపరేషనల్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయగలిగామా, లేదా ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల్ని ఎలా రివైజ్ చేయాలి అనేది ఈ ఎక్సర్సైజెస్ లో మేము కవర్ చేస్తాం. సో ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ 1 or 2 days లో ఏముంటుంది, లెసన్స్ లెర్న్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే ఈ నాడు చేసిన ఎక్సర్సైజ్ లో మనం ఏం నేర్చుకున్నాం అది సమరైజ్ చేసి అందరూ డిస్కస్ చేసుకుంటారు. లీడర్షిప్ ఆఫీసర్స్ బాడీ అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఇది ఇక్కడ తప్పైంది, ఇది దీనివల్ల అయింది, ఇక్కడ తప్పైంది, ఇది దీనివల్ల అయింది, ఇక్కడ తప్పైంది, ఇది దీనివల్ల అయింది. సో ఏంటంటే తెలుసుకోవడమే కాక అవి ఇంప్లిమెంట్ చేయడము, ప్రాక్టీస్ చేయడం, ఎవరెవరి రోల్స్ అనేది ఇండివిజువల్కి ఇచ్చేస్తారు. మీరు ఇక్కడ తప్పు చేశారు కాబట్టి మీరు వెళ్ళి మీ యూనిట్ లెవెల్ ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఈ డ్రిల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఈ డ్రిల్స్ మీరు రివైవ్ చేసుకోండి, ఈ డ్రిల్స్ ప్లానింగ్స్ రెడీగా పెట్టుకోండి అని ఇచ్చేస్తాం. దాంతో ఏముంది వాళ్ళు చేసి ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, ఎవాల్యుయేషన్ అండ్ ఎడ్యుకేషన్. ఎస్ లైవ్ ఎవాల్యుయేషన్. సో ఆ ఎక్సర్సైజ్ త్రిశూల్ అనేది పెద్ద ఎక్సర్సైజ్. మీరు ఐ థింక్ అది కూడా 15 రోజులు ఎక్సర్సైజ్ అయింది, 30th October నుంచి 10th November దాకా, అంటే 12 days అనుకోండి, ఈ ఇయర్ అయింది. సో చాలా పెద్ద ఎక్సర్సైజ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు దాని మీద, ఫస్ట్ టైం ఇది చేసాం మనం ఇదని. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు బంగ్లాదేశ్ అండ్ చైనా దట్ అండ్ పాకిస్తాన్ దట్ మీరు మేము ప్రిపేర్డ్ కాలేము, మేము భరించలేము అని అనుకోండి. మేము చాలా క్లియర్ ఉన్నాము మా ఆబ్జెక్టివ్ లో, చాలా స్ట్రాటజిక్ గా మూవ్ అవుతున్నాము. వీఆర్ వెల్ ప్రిపేర్డ్. ఏ కంటింజెన్సీ వచ్చినా కూడా వీఆర్ ట్రైన్, ప్రిపేర్డ్ అండ్ మోటివేటెడ్. సో మీరు పొరపాటున కూడా తప్పుడు ఐడియాలు మైండ్ లో పెట్టుకోకండి, వీళ్ళు ప్రిపేర్ కాలేదు, ఇక్కడ వస్తే వీళ్ళు అన్ప్రిపేర్డ్ ఉంటారు అని. వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ అండ్ వెరీ వెల్ ట్రైన్ అండ్ వెరీ వెల్ మోటివేటెడ్ అని ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాము ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ చేసి. అండ్ ఇంకోటి, ఇందాక మీరు థాయిలాండ్ గురించిన ప్రస్తావన చేశారు. ఇట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళతోటి థాయిలాండ్ తోటి మనకు వీ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అండి, ఎంఓయూ. కరెక్ట్ ఉంది. ఆ మైత్రియన్ ఎక్సైజ్ ఇప్పటిగా చాలా ఏం పాతుంది. ఐ థింక్ మీరు ఇఫ్ యూ టేక్ అవుట్ ద హిస్టరీ, ఐ థింక్ మైత్రియన్ ఎక్సైజ్ కనీసం కాకపోతే 15 ఏళ్ళైనా కనీసం పాతది అవుతుంది. సో రెగ్యులర్ గా చేస్తున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్టువర్డ్నెస్, థాయిలాండ్ ఈస్ రెడీ టు కాంబాట్ ఫ్రమ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. చేస్తుందో చేయలేదు కానీ ఆ మెసేజ్, ఆ డిటరెన్స్ అయితే ఉంటుంది కదా. ఒకటి యుద్ధం అనేది యాక్టివ్ హాస్టిలిటీస్ లోను, యుద్ధంలోనూ అనేది అన్సర్టనిటీ అనేది చాలా పెద్దది. సో మీకు ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ ఉన్నంత వరకు ఏమవుతుంది, మీ అన్సర్టనిటీ మీరు మీ అడ్వర్సరీ క్రియేట్ చేశారంటే ఆ అన్సర్టనిటీకి కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఆ అన్సర్టనిటీకి కూడా రిసోర్సెస్ అలొకేట్ చేయాలి, ఆ అన్సర్టనిటీకి కూడా వాళ్ళు కంటిన్యూన్సీ పెట్టుకోవాలి. విచ్ మీన్స్ బంగ్లాదేశ్ మనతో యుద్ధంలోకి వచ్చింది అనుకోండి, ఈస్టర్న్ సైడ్ నుంచి థాయిలాండ్ కూడా వస్తుంది, వాళ్ళ ఆర్మీ దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ టిపికాలిటీస్ ఏంటి అనేది కూడా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. విచ్ మీన్స్ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఆ భయం పెట్టడానికి ఇవన్నీ చేస్తాం మనం. అండ్ ఇంకోటి అంటే బంగ్లాదేశ్ని బీలిటిల్ చేయడం కాదు, కానీ అలాగనే దాన్ని ఎక్కువ చేసి చూపించడం కాదు, కానీ బంగ్లాదేశ్ ప్రిపేర్నెస్ ఎంత ఉంది అసలు? కొలాప్సింగ్ కంట్రీ అండి బంగ్లాదేశ్. ప్రిపేర్నెస్ ఏముంది కానీ వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్.
అండ్ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ దర్ ఓన్ కంట్రీ. వాళ్ళ కంట్రీని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు వచ్చి ఏం యుద్ధం చేస్తారు చెప్పండి. నాకు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఈ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఏంటంటే, మనం చాలా మంది అన్నారు అయిపోయింది ఇంకా మళ్ళీ యుద్ధం చేసేయాలి, తీసేసుకోవాలి, బంగ్లాదేశ్ తొక్కేయాలి, అని చేయాలి, మోడీ ఏం చేస్తున్నాడు, మోడీ వీక్, మోడీకి రాదు ఇది అని. ఇట్ టేక్స్ అ 1 minute డెసిషన్ అండి టు సే ఓకే విల్ గో టు వార్ అని. దాని తర్వాత వచ్చే రిపర్కషన్స్ తట్టుకోవడానికి మనం తట్టుకునే పొజిషన్లో ఉన్నామా? తట్టుకునే పొజిషన్లో ఉంటే అఫోర్డ్ చేయగలుగుతాము. మనకి ఎంత నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని మనం మినిమైజ్ చేయడానికి ఏం చేయాలి, ఈయన ఆలోచించాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉంటే చేతిలో పవర్ ఉందనేసి చెప్పి మీరు ఏమైనా ఆర్డర్ ఇవ్వచ్చు. ఇప్పుడు అనుకుంటుంది కదా, రష్యా కూడా యుక్రెయిన్ యుద్ధం నుంచి బయటికి రావడానికి అనుకుంటుంది. అక్కడ ఇజ్రాయెల్ గాజాది కూడా అట్లనే అయింది. మొత్తం మీద ఇంటర్వ్యూ చేసేది ప్రశాంత్ వచ్చారు. కానీ ఎన్ని ఏళ్ళు తనుకున్నారు? అన్ని ఏళ్ళు మనం సస్టైన్డ్ బ్యాటిల్, యాక్టివ్ బ్యాటిల్ చేయగలుగుతామా? బంగ్లాదేశ్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ యుక్రెయిన్ మోడల్ యూజ్ చేస్తుంది యూఎస్ఏ. వెనక నుంచి పైసలు ఇస్తుంది, వెనక నుంచి వెపన్ సిస్టమ్ ఇస్తుంది, ఎంగేజ్ చేసి పెట్టు అంటుంది. ఎంగేజ్ చేసి పెట్టు, వీళ్ళు ఎంతసేపు ఎంగేజ్ చేస్తుంటే అంత మంచిది మనకి. వాళ్ళ డెవలప్మెంట్ ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ పోదు, మిగతా వాటికి ఫోకస్ పోయి వాళ్ళు డైవర్ట్ అవుతారు. సో నువ్వు ఎంగేజ్ అని నేను పైసలు ఇస్తాను అంటాడు. వాడికి పోయింది నేను లేదు బంగ్లాదేశ్కి, ఎట్లాగో అడుగు తింటున్నాడు, ఇంకా అడుక్కుని తింటాడు. బట్ వాడితో పాటు మన్ని ఊగులోకి లాగుతాడు. అది లాగకుండా మనం చూస్తాం. సార్, ఇప్పటిదాకా డిఫెన్స్ పరంగా, రక్షణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అదంతా చెప్పుకుంటుంది. ఇక జియో పొలిటికల్ అఫైర్స్లోకి వస్తే కనుక, అంటే ఇదంతా ప్రాబబిలిటీ థియరీ మీద నడుస్తుంది. పర్మిటేషన్స్, కాంబినేషన్స్. ఈ రోజు పొద్దున ఉండేది సాయంత్రానికి ఉండక్కర్లేదు, సాయంత్రానికి ఉండేది రేపు తెల్లారి ఉండక్కర్లా. ఎందుకంటే అంతర్జాతీయంగా జరిగే పరిణామాల్లో సాయంత్రం దాకా స్నేహం చేసి రేపు పొద్దున కత్తులు దూసే దేశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు చూసాం, ఇక ముందు కూడా ఇప్పుడు చూస్తున్నాం, ఇక ముందు కూడా చూడబోతున్నాం. నేనేది ఏంటంటే, బంగ్లాదేశ్ చిన్న దేశంగా కొలాప్స్డ్ కంట్రీగా మనం చూస్తున్నప్పటికీ దాని వెనకాలన్న దుర్మార్గమైన శక్తుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, అండ్ టర్కీ తోటి, అజర్బైజాన్ తోటి దే హ్యావ్ బీన్ ఇన్ కన్సల్టేషన్ అట. ఎందుకంటే వాళ్ళు చేసే ఈ చిల్లర పనులు చాలు కదా ఇబ్బంది పెట్టడానికి, చికాకు పెట్టడానికి. టర్కీ ఈజ్ గుడ్ ఎట్ డ్రోన్స్ టెక్నాలజీ. సో ఇఫ్ వాళ్ళు ఆల్రెడీ దే స్టార్టెడ్ సెండింగ్, ఇవన్నీ రిపోర్ట్సేనండి, అంటే అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్. ఇలాంటివన్నీ వాళ్ళు జమ చేసుకొని వస్తే, మీరు అన్నట్టు 1 కిలోమీటరు ఎత్తున మనం ఒక ప్రాంతంలో, అస్సాంలోని ఒక ప్రాంతంలో ఉండుండొచ్చు కాక. అయితే అదే సందర్భంలో లాల్ మునీర్ హాట్ దగ్గర నుంచి 22 కిలోమీటర్, ఎంత 135 కిలోమీటర్ల దిగువన ఉన్నాం మనం. సో ఈవెన్ మనకున్న అడ్వాంటేజ్, డ్రాబ్యాక్స్ రెండు డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళందరూ కలిసి వచ్చి మూకుమ్మడి, వీళ్ళకి తోడు వీళ్ళకి ఇంకా వాల్యూ ఎడిషన్ ఏంటంటే ఐఎస్ఐ ఉంది, లష్కర్ ఎ తోయిబా ఉంది, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్, ఇన్ని అరాచక జమాతే ఇస్లామీ ఇక్కడ బంగ్లాదేశ్లో, ఇన్ని అరాచక శక్తులన్నీ ఒక్క చోట చేరితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? పరిణామాలు కొంచెం డ్రాస్టిక్ గానే ఉంటాయండి. ఎందుకంటే అరాచక శక్తులు అని మీరు అన్న మాట కరెక్టే. వచ్చి ఏంటంటే వీటిలన్నిటికీ ఏంటంటే కామన్ పర్పస్ వీళ్ళకి ఏంటి, గ్లోరిఫికేషన్ ఆఫ్ ఇస్లాం అండ్ హిందూ మత దూషణ. హిందూ కానీ పరమత దూషణ. హిందూ అనగా బుద్ధిస్ట్ అనే వాళ్ళు అదే మాట్లాడతారు, క్రిస్టియన్స్ కూడా అదే మాట్లాడతారు. సో పరమత దూషణ వాళ్ళ ఖురాన్లో ఏముంది, వాళ్ళ ఖురాన్ రాసిన దాని ప్రకారం వాళ్ళ ఇస్లాం ఫాలో అవ్వకపోతే వాళ్ళకి బతికే హక్కు లేదని రాస్తుంది. సో వాళ్ళు అదే చేయడం ట్రై చేస్తారు. సో ఎంత రిస్క్ ఉంది, ఎంత ఉందంటే రిస్క్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇట్లాంటి అన్స్టేబుల్ కంట్రీ మన పక్కన ఉందంటే, పాకిస్తాన్తో ఎంత రిస్క్ ఉందో అంతే రిస్క్ ఉన్న బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు ఉంది కరెంట్లీ. కానీ ఆ రిస్క్ని మనము ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము, డిప్లొమాటిక్ నెగోసియేషన్స్తో కానీ లేకపోతే పొలిటికల్ నెగోసియేషన్స్ కానీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అయితే ఆల్రెడీ మనం చూసింది ఏంటంటే, వీళ్ళు మల్టిపుల్ ఇష్యూస్, ట్యాక్స్ పెంచేస్తాము మేము మీకు ఇవ్వము, యాంటీ ఇండియా రిటారిక్ చాలా చేశాడు మొహమ్మద్ యూనస్ వచ్చినప్పటి నుంచి. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు కూడా యాంటీ ఇండియా? ఒకటి కన్నెరేజ్ చూపించారు, రెండు వాళ్ళకి ఎక్కడో మనసులో పీకుతోంది, వీళ్ళు తీసుకెళ్ళి హసీనాని పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర, ఎక్కడుందో చెప్పట్లేదు మనకి, మనం ఆమెను పట్టుకోలేకపోతున్నాము అని ఒక ఇది ఉంది. సో ఇట్లా చేసి మెల్లగా ఒక రోజు మార్కెట్ టేబుల్కి వస్తే, ఓకే మీరు ఆవిడ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మీ రిక్వెస్ట్ చూద్దామని అంటారు. సో అది వాళ్ళ ఐడియా. బట్ ఇండియా స్ట్రాంగర్ దాన్ దట్. సో వాళ్ళు మనం హ్యాండ్ ఓవర్ చేయాలని, అంటే మనకి ఒకప్పుడు మిత్రత చూపించిన వాళ్ళకి మనం శత్రుత్వం చూపించామని మన పద్ధతి. సో మన వాళ్ళు సాక్రిఫైస్ చేయాలని అనుకుంటాం కానీ, బట్ దెర్ విల్ బి ఎ టైమ్ వెన్ పాకిస్తాన్ మీకు కంబ్యాక్ అనిపిస్తే, మీరు వీడిని ఉంచుకోండి, ఇటు వచ్చి మాకు షేక్ హసీనాని ఇవ్వండి, మీ కారిడార్కి మేము పర్మిషన్ ఇస్తాము, బట్ షేక్ హసీనా మాకు ఇవ్వండి. అలాంటి బార్గెన్ కూడా రావచ్చు వాళ్ళు. సో
ఇవన్నీ జాగ్రత్తగా చూసి బ్యాలెన్స్ చేసుకొని మనం జియో పొలిటికల్గా ఇచ్చింది. జియో పొలిటికల్గా ఇష్యూ ఏమవుతుందంటే మన ఈస్టర్న్ సైడ్ వెస్టర్న్ సైడ్ రెండు సైడ్స్ అన్స్టేబుల్ కంట్రీస్ ఉన్నాయంటే మన డెవలప్మెంట్ దెబ్బతింటుంది. అవును. సో అందుకని వీ షుడ్ యాక్చువల్లీ వర్క్ టువర్డ్స్ పీస్ ఇన్ అట్లీస్ట్ వన్ సైడ్ సో దట్ మనం వేరే చోట కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఎస్టాబ్లిషింగ్ పీస్ ఇన్ దట్ కారిడార్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మనకి. సో దాన్నే మనం ఎఫర్ట్ చేస్తున్నాం, అదే డైరెక్షన్ వెళ్తున్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రిజల్ట్స్ మోర్ ఆర్ లెస్ ఆర్ సీన్ ఆన్ గ్రౌండ్. రిజల్ట్స్ కనిపించేవి ఏంటంటే ఎస్ వాళ్ళు ఆ డైరెక్షన్ చేస్తున్నారు అండ్ ఆ డైరెక్షన్ పనిచేస్తున్నారు అని తెలుస్తూనే ఉంటుంది. బట్ రెండోది ఏంటంటే హౌ ఇస్ ది డిఫెన్స్ అండ్ జియోపొలిటికల్ వైజ్ ప్రిపరేషన్. సో జియోపొలిటికల్ ప్రిపరేషన్ ఏంటంటే మీరు లాజిస్టిక్ ఛానల్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలని చూడాలి. యాజ్ పర్ జియో పాలిటిక్స్ మీరు ఎనిమీ వచ్చి కట్ ఆఫ్ చేసినా కూడా లాజిస్టిక్ ఫ్లో కట్ ఆఫ్ కాకుండా ఎక్కడెక్కడ మీరు డంప్స్ ప్లాన్ చేస్తారు, అమ్యునిషన్ డంప్స్ ఎక్కడ ప్లాన్ చేస్తారు, లాజిస్టిక్ డంప్స్ ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఎట్లా సైకిల్ చేస్తారు, అవి కూడా ఐడియేషన్స్ జరుగుతున్నాయి బ్యాక్ ఎండ్. అవి సక్సెస్ఫుల్ అవుతాయా అవ్వవా ఇంప్లిమెంట్ చేస్తారో లేదో తెలియదు, కానీ డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. సో డిస్కషన్స్ అవుతున్నాయి అంటే వీఆర్ యాక్చువల్లీ ట్రావెలింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. రైట్. కల్నల్ పారం గారు అయితే ఒకటి ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఆయన రెహమాన్ బేగం ఖలీదాజీ ఆ కొడుకు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఈజ్ గోయింగ్ టు నౌ లీడ్ దట్ పార్టీ. ఎందుకంటే బేగం ఖలీదాజియా షీఈ్ నాట్ వెల్, షీఈ్ ఆల్మోస్ట్ ఇన్ ఐసీయూ ది రిపోర్ట్స్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్. సో ఈ హ్యాస్ టు లీడ్ ద పార్టీ. ఇన్నేళ్ల నిర్బంధం తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోవటం, లండన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావటం. ఈరోజు అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీగా బీఎన్పీగా ఆయన వచ్చినప్పటికీ బేసిక్గా ఆయనకున్న ఫండమెంటలిజం నుంచి కొంత డైల్యూట్ అయ్యి లిబరల్గా ఉండే అవకాశం ఉందా? ఆయన్ని పిలిపించడం వెనక ఉందనే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ మాత్రమే, అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్. జనరల్గా ఇలాంటి స్పెక్యులేషన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఈ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఇది ప్యూర్లీ హైపోథెటికల్, ఇన్ కేస్ ఎలక్షన్స్ జరిగి మళ్ళీ షరతులు వర్తిస్తాయి. ఇక్కడ జరిగి అంటున్నాను, జరిగితే ఈ బీఎన్పీ గెలిస్తే మళ్ళీ ఇవన్నీ ప్రాబబిలిటీసే. వచ్చే గవర్నమెంట్ తోటి మనకి సత్సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. జమాతీ ఇస్లామీ ఒకవేళ పొరపాటున సంకీర్ణంలో గెలిచిందంటే మనకి రిలేషన్స్ బాగా స్ట్రెయిన్ అవుతాయనేది పెద్దలు చెప్తున్నమాట. అంటే ఓకే, సో రిలేషన్స్ స్ట్రెయిన్ అవడం లేదు, ఇప్పుడు రిలేషన్స్ లేవు యాక్చువల్లీ, నాన్ ఉంటే కదా స్ట్రెయిన్ అవడానికి. అది సో అతను వచ్చింది ఒక విధంగా హీఈస్ అంటే నుయ్య గొయ్య అంటే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి తప్పదు. అంటే ఏదో చూసుకుంటారు, గొయ్య తక్కువ ఉంటే గొయ్య తీసుకుంటారు, నువ్వు తక్కువ ఉంటే నువ్వే తీసుకుంటారు. సో అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళ డిస్పెన్సేషన్లో మొహమ్మద్ యూనుసా లేకపోతే ఇతను అంటే షేక్ హసీనా అంటే నాకు అనిపించి, నా ఎస్టిమేట్లో కూడా అనిపించి బిఎన్పిని మనము మెంటర్ చేస్తాం, ఇండియన్ ఏజెన్సీస్ కండిషన్ చేస్తున్నాయి. మీరు పవర్లోకి రండి, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము, మేము మీకు ఎయిడ్స్ అవి కూడా ఇస్తాము, దాని తర్వాత మీకు సపోర్ట్ ఇంటర్నల్ బిజినెస్ కోసం సపోర్ట్ ఇస్తామని మాటలు నడుస్తుంది. సో ఆయన రాడికల్, ఆయన ఎక్స్ట్రీమిస్ట్ ఆయన కూడా. బట్ ఇటు వచ్చి ఏంటంటే ఆయన కొంచెం ప్రో ఇండియా ఉంటాడని నా ఉద్దేశం. ఆయన ప్రైమ్ మినిస్టర్ పవర్లోకి వచ్చాడు, కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన పవర్లోకి వచ్చినా కూడా ఆయన స్టేటస్ మాత్రం కీలు బొమ్మే. ఓకే, ఆ కీలు బొమ్మకి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, ఆడే ఫ్రీడమ్ ఎంత ఉంటుంది, ఎన్నిసార్లు చదువు ఇవ్వాలి, ఎక్కడ వదలాలి, ఎట్లాంటి గ్రౌండ్ వదిలేరు, అలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ కీలు బొమ్మ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది. బట్ ఎటు వచ్చి ఏంటంటే కొంచెం ఆ కీలు బొమ్మ ఇండియా వైపు మొగ్గు చూపిస్తుంది. మొహమ్మద్ యూనుస్ వెళ్ళిపోయి ఆ కీలు బొమ్మ వచ్చిందంటే ఆ కీలు బొమ్మ ఇంకా కొంచెం ఇండియా వైపు మొగ్గు చూపిస్తుంది. దాని తర్వాత రిలేషన్స్ మనం ఎట్లా పవర్ తీసుకెళ్తాము, మిగతా డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా అవుతుంది అనేది దాన్ని బట్టి కూడా అది డెడికేటెడ్గా తెలుస్తుంది. ఇంకొక హైపోథెటికల్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఉన్న నేషనలిస్టులు అంటే బహుశా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటమో లేకపోతే మరొకటో అనుకుంటే బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసి కలిపేసుకోవాలి, పీఓకి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పీఓకిని, ఇవన్నీ ఇన్ని తలనొప్పులు నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఉందా? అంటే మీరు ఇందాక అన్నారు, ఒక దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి లేకపోతే దేశాధ్యక్షుడు మల్టిపుల్ యాంగిల్స్లో ఆలోచన చేస్తారు. రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి మళ్ళీ మనం తిరిగి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, భవిష్యత్తులో పరిణామాలు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు మనకు సహకరిస్తాయా లేదా, ఇలాంటివన్నీ అంచనా వేసుకుంటారు. సో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి, కేవలం డిఫెన్స్ ఒకటే కాదు, మల్టిపుల్ యాంగిల్స్. కరెక్ట్. సో అదే ఒక దేశాన్ని వెళ్ళి యుద్ధంలో ఓడించడము, ఒకవేళ రెండు దేశాలే కొట్టుకుంటే పెద్ద కష్టతరమైనది ఏం కాదండి. బంగ్లాదేశ్ కంట్రీ ఇలాంటి కంట్రీని తొక్కేయచ్చు మనం. మయన్మార్ ఇన్యాక్టివ్ సపోర్ట్ ఉన్నా మన ఇప్పుడు వాళ్ళు దొరికిన సైనికులు కూడా ఏంటి మీకు సపోర్ట్ ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని తెలుస్తుంది మీకు. సో మీకు ఎటువంటిదైనా కూడా మీకు ఆలోచించాల్సింది ఏంటంటే యుద్ధం చేసి గెలిచేయడం కాదు, వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ మోటివేషన్ ఏంటి,
పర్మనెంట్ గా ఈ ఈ ఈ డిసీజ్ కోసం మందేంటి? టెంపరీగా మీరు ఒక రోజు యుద్ధం చేసి చెప్తారు, మేము యుద్ధం వస్తారా మీరు కన్నీరు చేసి చూపించేందాక ఏమవుతుంది? కొన్నాళ్ళు భయపడతాడు, దాని తర్వాత వాడు సొల్లు మాట్లాడుతున్నాడు వదిలేస్తారు. అలాంటిది యాక్టివ్ డిటరెన్స్ బిల్డ్ చేసుకోవడానికి, యాక్టివ్గా మనం చేయాలంటే ఒక 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 అడుగు ముందర ఉండాలి, 2 అడుగులు ముందర ఉండాలి అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఎరీనాలో కూడా ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ వేరే జియో పొలిటికల్ స్పోర్ట్స్ అన్ని ఏరియాలలో ఎవరితోటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఆ కంట్రీ ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు, ఎటువంటి ఎంగేజ్మెంట్స్ నడుస్తున్నాయి, డిప్లొమాటిక్ లెవెల్లో ఎట్లా నడుస్తున్నాయి, పొలిటికల్లీ ఎట్లా నడుస్తున్నాయి, కల్చరల్ ఎక్స్చేంజెస్ ఎట్లా ఉన్నాయి, ఇన్ని విషయాలు చూసి మనం అనలైజ్ చేయాలి. ఇన్ని విషయాలు చూసి అనలైజ్ చేసి ఈ గవర్నమెంట్ మనకి ప్రో ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ప్రో ఉంటే వాళ్ళకున్న కారణాలు ఏంటి? ఎవరికైనా మనం ప్రో వెళ్ళేది, భారతదేశంలో కూడా అంతే, మనం ఎవరికైనా ప్రో వెళ్ళేది, ఎవరికైనా యాంటీ వెళ్ళేది మన అవసరాలు బట్టే కదా. ఏదో మీరు ఎప్పుడు చిన్నప్పుడు నన్ను లిబరేట్ చేశారంటే ఓకే థ్యాంక్ యూ, కానీ బిజినెస్ వైజ్ నాకేం ఇస్తామో అని అడుగుతారు, అంటే అది తప్పు కాదు. వాళ్ళు బిజినెస్ నడిపిస్తున్నారు, వాళ్ళది కూడా ఇది ఉంటుంది. సో ఈ ఎప్పుడో మేలు చేసామని మనతో అట్లానే మంచిగా ఉంటారు అనుకోవడం మాత్రం, అనుకుని తప్పు చేయడం మాత్రం పిచ్చితనం అవుతుంది మనకి. సో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మన జియో పొలిటికల్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో, మన జియో పొలిటికల్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేసుకుని అటువైపు నుంచి ఇన్ఫ్లక్స్ రాకుండా వచ్చేవాళ్ళు అట్నుంచి ఇటు నుంచి వెళ్ళే ఎక్స్చేంజెస్ కల్చరల్ ఎక్స్చేంజెస్ లెవెల్లో ఉంటే ఎంగేజ్మెంట్ ఉంది అంటే దెన్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎ ఛానల్ మాట్లాడడానికి. ఇప్పుడు ఏమైంది, ఛానల్స్ అన్ని పోయాయి. మనం ఏమంటారు, మన ఎంబసీ మీద అటాక్ చేస్తే మనం ఒప్పుకోమంటారు. బంగ్లాదేశ్ ఏమంటుంది, మేము ఎందుకు మీ వాడు ఎవరు ఉన్నాడు, వాడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు, వాడు ఇట్లా బిహేవ్, ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేది ఎక్స్క్యూజే. బట్ దెన్ ఆ ఎక్స్క్యూజ్ని బయట పెట్టి వేరియస్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ దాకా అగ్రిమెంట్లోకి వస్తాయి, ఎప్పుడు మనం ఎంగేజ్మెంట్ మొదలెడతాం అన్న మీద చాలా విషయాలు డిపెండ్ అవుతాయి. అండ్ ఇంకా 2 కన్సర్న్స్ ఉన్నాయి. ఒకటి, అసలు షేక్ హసీనా అక్కడ ఆమెని తొలగించడానికి ప్రధానమైన కారణం